వెల్కమ్ టు జేఎస్పీ అకాడమీ సోషల్ కంటెంట్ ప్రాక్టీస్ బిట్స్. ఈ క్రింది జతలలో సరిగ్గా లేని దాన్ని గుర్తించుము. ఆప్షన్ 4 విలియం జోన్స్ ఎవరెస్ట్ ఎత్తును నిర్ధారించాడు అనేది సరైనది కాదు. ఫస్ట్ వన్ కొలంబస్ పశ్చిమ దిశగా ప్రయాణించి అమెరికా కనుగొన్నాడు అనేది సరైనది. నెక్స్ట్ వన్ గెరార్డస్ మెరికేటర్ డచ్ దేశ కార్టోగ్రఫీ పితామహుడు అనేది కూడా సరైనది. థర్డ్ వన్ జేమ్స్ రన్నెల్ భారతదేశ పటాలను మొదటిగా తయారు చేశాడు అనేది కూడా సరైనది. ఫోర్త్ వన్ సరైనది కాదు. నెక్స్ట్ వన్ హైదరాబాద్ రాజ్యం గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరైనవి. ఏబిసి సరైనవి. హైదరాబాద్ రాష్ట్రంలో 16 జిల్లాల్లో 8 జిల్లాలు తెలుగు మాట్లాడే ప్రాంతాలు ఉన్నాయి. నెక్స్ట్ వన్ తెలంగాణ భాష గిరిజన భాషలు, దక్కన్ ఉర్దూ, కన్నడ, మరాఠీ భాషల కలయికతో సహా జానపద సాంప్రదాయాన్ని కలిగి ఉంది. నెక్స్ట్ 1948లో తెలంగాణ ప్రాంతంలో అక్షరాస్యత 9%, స్త్రీల అక్షరాస్యత 4%గా ఉంది. ఏబిసి సరైనవి. నెక్స్ట్ వన్ రోడ్డు భద్రతా వారోత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహించుకునే రోజు. ఆప్షన్ 2 ప్రతి సంవత్సరం మొదటి వారంలో నిర్వహించుకుంటారు. నెక్స్ట్ వన్ బొగ్గు గనుల త్రవ్వకానికి సంబంధించి ఈ క్రింది జతలలో తప్పుగానున్నదాన్ని గుర్తించుము. ఫోర్త్ ఆప్షన్ తప్పుగా ఉంది, మిగతావన్నీ సరైనవి. డోలమైట్ బొగ్గు గనుల గోడలు క్షీణతకు గురి కాకుండా, ఆక్సీకరణం చెందకుండా కాంతిని పరావర్తనం చెందించుటకు ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్ నల్ల ఊపిరితిత్తులు బొగ్గు గనులలో పనిచేసే కార్మికులకు వచ్చే క్షయవ్యాధి నల్ల ఊపిరితిత్తులకు. నెక్స్ట్ వన్ ఓపెన్ కాస్ట్ మైనింగ్ బొగ్గు, గ్రానైట్ వంటి ఖనిజాలను పెద్ద గొయ్యి త్రవ్వి వెలికి తీసే విధానం. ఇవి 3 కూడా సరైనవి. నెక్స్ట్ వన్ ఈ క్రింది భూస్వరూపాలను ఏర్పాటు చేస్తున్న భౌతిక శక్తులతో సరిగ్గా జతపరచుము. ఆక్స్బౌ సరస్సు 1B నదుల ద్వారా వస్తుంది. ఆక్స్బౌ సరస్సు నది. నెక్స్ట్ వన్ మొరైన్లు 2C ఇమాని నది. నెక్స్ట్ వన్ పుట్టగొడుగు రాయి 3A గాలి పుట్టగొడుగు రాయి గాలి. నెక్స్ట్ వన్ ఈ క్రింది వానలో భూమిపై వర్షపాతం విస్తరణను తెలియజేసే లక్షణాలలో సరికాని వాక్యమును గుర్తించుము. సరికానిది ఆప్షన్ 3 సరికాని ఆప్షన్. నెక్స్ట్ వన్ భారతదేశంలో ఈ క్రింది ప్రదేశాలు అచ్చట సాగు చేయబడే ప్రత్యేక పంటల జతలకు సంబంధించి తప్పుగానున్నదాన్ని గుర్తించుము. ఫోర్త్ ఆప్షన్ తప్పుగా ఉంది. సరైనవి నాగపూర్ చిరపుంజి, నారింజ పండ్లు, నీలగిరి పర్వతాలు కాఫీ, గారో కొండలు, రబ్బరు, మేఘాలయ అనేది సరైనవి. నెక్స్ట్ వన్ భారత ప్రభుత్వం కరువులను ఎదుర్కొనుటకు ఆహార ధాన్యాలను ఈ సంస్థచే కొనుగోలు చేయించి నిల్వ చేస్తుంది. ఆన్సర్ 2 భారత ఆహార సంస్థ. ఈ క్రింది పరిశ్రమలను సరిగ్గా జతపరచుము. ఫస్ట్ వన్ మొదటి సిమెంటు కర్మాగారము 1D చెన్నై. సహకార రంగంలో ఎరువుల కర్మాగారము 2B అజీరా. నెక్స్ట్ వన్ ఎలక్ట్రానిక్ రాజధాని 3A బెంగళూరు. నెక్స్ట్ వన్ 4 ఇనుము ఉక్కు కర్మాగారము 4C రూర్కేలా ఉక్కు కర్మాగారం. నెక్స్ట్ వన్ ఈ క్రింది పర్వతాలలో అత్యంత ఎత్తైన శిఖరాలను సరిగ్గా జతపరచుము. నీలగిరి పర్వతాలు 1B దొడబెట్ట శిఖరము. పడమటి కనుమలలోని పర్వత శిఖరమేంది 2C అనైముడి శిఖరము. నెక్స్ట్ వన్ తూర్పు కనుమలలోని అరోమ కొండ. బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్లు ఈ కాలంలో ఏర్పడతాయి. ఏ కాలంలో? ఆప్షన్ 2 ఈశాన్య ఋతుపవన కాలం. నెక్స్ట్ వన్ మహారాష్ట్రలోని ఆదర్శ గ్రామం యువారే బజార్ ఈ పర్వత శ్రేణి యొక్క వర్షాఛాయ ప్రాంతంలో ఉంది. ఆన్సర్ 2 సహ్యాద్రి. నెక్స్ట్ వన్ ఒక ప్రాంతంలో జనాభా మార్పు ఈ క్రింది ఫార్ములా ఆధారంగా తెలుసుకోవచ్చు. ఏ ఫార్ములా? A+B - C+D. A+B జననాల సంఖ్య ప్లస్ ఆ ప్రాంతంలోకి వలస వచ్చిన వారి సంఖ్య మైనస్ C+D మరణాల సంఖ్య ప్లస్ ఆ ప్రాంతం నుండి బయటకు వలస వెళ్లిన వారి సంఖ్య. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్.
ఈ క్రింది నగరాలను జనాభా రీత్యా పెద్దవి నుండి చిన్న నగరాలకు గుర్తించుము. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఫస్ట్ వచ్చేసి ఏ కోల్కత్తా, నెక్స్ట్ సి చెన్నై, డి హైదరాబాద్, బి అహ్మదాబాద్. నెక్స్ట్ వన్, చెరువులు చేపలు పట్టుట గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది. ఆప్షన్ 2 సరికానిది ఆప్షన్ 1, 3, 4 సరైనవి. నెక్స్ట్ వన్, తెలంగాణలో అణగారిన హక్కుల కొరకు పోరాడిన బిఎస్ వెంకట్రావు స్థాపించిన సంఘాలను గుర్తించుము. ఏసిడి. ఏ ఆది ద్రావిడ సంఘం, సి అంబేద్కర్ వాదుల యువజన సంఘం, డి హైదరాబాద్ స్టేట్ డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ అనేవి స్థాపించింది. నెక్స్ట్ వన్, ఈ క్రింది గోల్కొండ సుల్తాన్ సరిగ్గా జతపరచుము. గోల్కొండ సుల్తాన్ కుతుబ్ షాహీ రాజ్య స్థాపకుడు. 1 బి కులీ కుతుబ్ షా తెలుగు సాహిత్యాన్ని పోషించి బ్రాహ్మణుల దేవాలయాలను ఆదరించిన వ్యక్తి. 2 ఏ ఇబ్రాహిం కుతుబ్ షా. నెక్స్ట్ వన్, హైదరాబాద్ నగరాన్ని నిర్మించినది. 3 డి మహమ్మద్ కులీ కుతుబ్ షా. నెక్స్ట్ వన్, క్షేత్రయ్యను సన్మానించాడు. క్షేత్రయ్య. 4 సి అబ్దుల్లా కుతుబ్ షా. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో అవ్యవస్థీకృత రంగంలో ఉపాధి స్వభావం కానిది. ఆన్సర్ 3 ఆర్జిత సెలవులు, వేతనంతో కూడిన సెలవులు ఉంటాయి అనేది సరికానిది. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఆహార పదార్థాల కొరతను తెలియజేసి ఈ క్రింది వాక్యాలలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించుము. తప్పుగా ఉన్నదేంది? ఆప్షన్ 3 ప్రతి వ్యక్తి రోజుకు 300 మిల్లీలీటర్లు పాలు తీసుకోవాల్సి ఉండగా లభ్యత 310 మిల్లీలీటర్లు ఉంది అనేది తప్పుగా ఉన్నదన్నమాట. సరిగ్గా ఉన్నదేంది? ప్రతి వ్యక్తి సంవత్సరానికి 180 గుడ్లు తీసుకోవాల్సి ఉండగా దేశంలో 30 మాత్రమే లభిస్తున్నాయి అనేది సరైనది. సెకండ్ వన్, ప్రతి వ్యక్తి సగటున 11 కిలోల మాంసాన్ని తీసుకోవాల్సి ఉండగా 3.2 కిలోలు మాత్రమే అందుబాటులో ఉంది అనేది సరైనది. ఫోర్త్ వన్, ప్రతి వ్యక్తి రోజుకు 300 గ్రాముల కూరగాయలు తీసుకోవాల్సి ఉండగా 180 గ్రాముల మాత్రమే అందుబాటులో ఉన్నాయి అనేది కూడా సరైనది.